ఢిల్లీ పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సొంత పనుల కోసం వెళ్లారు అని చెప్పేసి అంటున్నారు. అందులో ఒకటి నాగబాబు పేరు కూడా వినిపిస్తోంది. అసలు ఎందుకు ఏంటి ఇదంతా కూడా జస్ట్ రూమర్స్ మాత్రమే, అందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు. మన అందరం కూడా చూస్తున్నాం, సొంత ప్రయోజనాల కోసం పోతే ఆయన రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడతాడు? సో ఎక్కడ కూడా ఆయన మనం ఇంత రోజు మాట్లాడుతున్నాం, ఆయన వెళ్ళి ఈ సమస్య గురించి మాట్లాడిండు, రైల్వే గురించి మాట్లాడిండని, నీళ్ళ గురించి మాట్లాడిండని, పంచాయతీల గురించి మాట్లాడి అన్ని కూడా వింటున్నాము. ఎక్కడైనా ఒక చోట ఈయన గురించి మాట్లాడుంటే, సొంత ప్రయోజనాల గురించి మాట్లాడుంటే ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ అయితే వచ్చేది కదా. ఎవరో ఒకరు ఖచ్చితంగా షూట్ చేస్తారు, రాస్తూ విలేకరులు అయితే ఖచ్చితంగా ఉంటారు కదా. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడాలి అనే విధంగా ఒక ముఖ్య ఉద్దేశంతోనే నెగిటివ్ గా చేసే వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ విషయానికి వస్తే ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభకు సంబంధించి 3 ఖాళీలు అయినాయి. వైసీపీ వాళ్ళు 3 ఖాళీ చేశారు, వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ 3 ఖాళీలను ఏ విధంగా భర్తీ చేయాలి? సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అయితే 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. సో చాలా మంది ఈ 3 పార్టీలు కలిసి ఒక్కొక్కరిని ఎన్నుకుంటారేమో, ఈ 3 ఖాళీలు భర్తీ చేయొచ్చు అని అనుకుంటున్నారు. సో మాక్సిమం అయితే బీజేపీ నుంచి ఆల్రెడీ గతంలోనే చూసుకుంటే అక్కడికి బీజేపీకి 2 సీట్లు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీకి ఇవ్వకుండా టీడీపీకి 2, 1 జనసేనకి ఇవ్వాలని అనుకుంటున్నారంట. సో ఇప్పుడు జనసేన విషయానికి వస్తే మనం చాలా రోజుల నుంచి కూడా, అప్పుడు ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి కూడా నాగబాబుకి ఏదైనా కీలకమైన పదవి ఇవ్వాలి, ఏదైనా బాధ్యతలు అప్పగించాలని కూడా అప్పటి నుంచి కూడా అనుకుంటున్నారని అంటున్నారు, కానీ ఆయన ఎక్కడ కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు ఈ విషయం గురించి ఆయన అట్లా రాష్ట్రం గురించి మాట్లాడడానికి పోలేదు, సొంత ప్రయోజనాల కోసం పోయిండు, అందులో ఒకటి నాగబాబు గురించి రాజ్యసభ సీట్ గురించి మాట్లాడడానికి పోయినని అంటున్నారు. కానీ దానికి దీటుగా ఇప్పుడు నాగబాబు స్పందించాడు, ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టిండు. సో చాలా మంది ఇట్లా సొంత ప్రయాణాల కోసం పవన్ కళ్యాణ్ పోయిండని మాట్లాడుతున్నారు, అందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు. పవన్ కళ్యాణ్ గురించి నాకన్నా ఎక్కువ మీ అందరికీ తెలుసు. ఆయన ప్రజల కోసం ఎన్ని పనులు చేస్తాడు, ఎంత పాట పడతాడు, ఎన్ని కష్టాలు పడతాడు అందరికీ కూడా తెలుసు. ఆయన నిజాయితీకి మారు పేరు, బంగారం లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడకండి. నాకు పదవుల మీద కానీ రాజకీయాల మీద కానీ ఎలాంటి ఆసక్తి కానీ ఆశ కూడా లేదు. మా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ప్రజలకు నిష్కల్మషంగా సేవ చేస్తున్నాడో నేను కూడా అదే విధంగా చేస్తాను, నాకు పదవి ఉన్నా లేకున్నా అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు అన్న తమ్ముళ్ళు కాబట్టి ఖచ్చితంగా నాకు కాకపోయినా నాకు ఇప్పుడు ఆల్రెడీ ఒక పదవి ఉంది, నేను నీకు రికమెండేషన్ ఇవ్వాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు మనమైనా కూడా ఒక పెద్ద స్థాయిలో ఉన్నాము, ఎవరో మనకు తెలిసిన వాళ్ళు వచ్చి నాకు జాబ్ ఇప్పి అంటే ఇప్పియవా? ఆయనకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ ఆయనకు ఒక హోదా ఉంటే బాగుంటుంది, నెక్స్ట్ ఎన్నికలలో ఆయన వల్ల నాకు బెనిఫిట్ అవుతుంది అని పవన్ కళ్యాణ్ అనుకుని ఉండొచ్చు కదా. అంటే ఖచ్చితంగా అదైతే కాదు, ఒకవేళ చెప్పినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న మాట రావచ్చు రాజ్యసభ గురించి అన్నప్పుడు. సో ఆయన కూడా క్లియర్ గా పేరు మెన్షన్ చేయకపోవచ్చు, ఆయనకి ఇవ్వడం మంచిదే కదా, మంచిదే, ఓకే. కానీ ఇప్పుడు ఇది బయటకి ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది? నీ వాళ్ళని నువ్వు చూసుకుంటున్నావా, నీ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇట్లా అంటారు కదా. సో ఆ విషయం గురించి ఆయన కూడా క్లియర్ గా ఎక్కడ మాట్లాడలేదు. సో అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కేంద్రం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రాజ్యసభకు సంబంధించిన సీట్ల విషయం కూడా వస్తుంది. సో అప్పుడు మాట్లాడినప్పుడు ఈయన పేరు మాత్రం మెన్షన్ చేయలేదు. సో ఇట్లా పార్టీలు ఉన్నాయి, ఎవరికి ఇస్తారు మీరే చెప్పండి ఇట్లా విధంగా మాట్లాడినప్పుడు కూడా ఇదేమో సొంత ప్రయాణాల కోసం ఇట్లా అని మాట్లాడుతున్నాడు. సో ఈయన మాత్రం కంప్లీట్ గా క్లారిటీ ఇచ్చేసాడు. సో దీని గురించి పవన్ కళ్యాణ్ చెప్తే కూడా అదే నెగిటివ్ అవుతుంది, మళ్ళీ నువ్వు అక్కడ అట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు. సో దానికి ఈయననే క్లియర్ అండ్ క్లారిటీ ఇచ్చేసాడు. సో ఏ మాత్రం కూడా నిజం లేదు, ఓన్లీ అపోహలు మాత్రమే, నాకు ఎలాంటి ఆశ కూడా లేదు.